శ్రీగురుభ్యో నమః. అవిముక్తం మహాక్షేత్రం నముక్తం శంభునా క్వచిత్ ఆనందకారణే తస్మిన్ అవిముక్తే శివాలయే. కాశీ క్షేత్రాన్ని అవిముక్త క్షేత్రం అంటారు. ఎందుకంటే శంభుడు ఎప్పుడు కాశీలోనే ఉండి కాశీని దాటి వెళ్లకుండా ఉంటారు అని చెప్పి దీని అర్థము. ఈ క్షేత్రాన్ని వారణాసి అని ఎందుకు అంటారంటే, వారణాసీతి విఖ్యాత తదారభ్య మహామునే అసింహాసి రూపాంచ పాప్య సన్మతి ఖండనీ వారణాంచ వ్యధుస్తత్ర క్షేత్ర విఘ్న నివారిణీం అశేశ్చ వారణాయశ్చ సంగమం ప్రాప్య కాశిక. పూర్వంలో కొందరు మునులు కాశీ క్షేత్రాన్ని రక్షించడానికి కాశీ క్షేత్రానికి అటు ఇటు ఉత్తర దక్షిణాలలో వారణ అసి అనే నదులను సృష్టించారు. అందుచేత వారణ అసి ఈ నదుల కలయిక చేతనే కాశీ క్షేత్రానికి వారణాసి అనే నామం వచ్చినది పురాణ వచనము. ఇవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయంటే అసి ఘాట్, వారుణ ఘాట్ లో ఈ నదులు ఉన్నాయి. ఈ రెండు ఘాట్ల మధ్యలోనే వారణాసి యొక్క క్షేత్ర వైభవం ఉన్నదని ప్రౌఢ వచనము. స్వస్తి.